కొన్ని కథలు కేవలం చెప్పబడవు, అవి చరిత్రగతిని మార్చేస్తాయి. ఇది అలాంటి ఒక కథ. ఒక సాధారణ వ్యక్తి ఎదురుగా ఒక అజేయమైన సామ్రాజ్యం, మరి వీళ్ళిద్దర్నీ శాసించే ఒక దైవిక శక్తి. ఈ మూడింటి మధ్య జరిగిన ఒక మహాఘర్షణగాథ ఇది. ఇదే మోషే కథ. ఇది కేవలం ధైర్యం గురించో విశ్వాసం గురించో చెప్పే కథ కాదు, అంతకు మించి ఒక జాతి విముక్తి కోసం జరిగిన పోరాటం అనిపిస్తుంది. కాని దాని వెనుక ఇంకా పెద్ద కథ ఉంది. ఇది దైవిక సంకల్పానికి, మానవ అహంకారానికి మధ్య జరిగిన ఒక భీకరమైన పోరాటం. ఒకసారి ఊహించుకోండి, వేల సంవత్సరాలుగా నైలు నది ఒడ్డున వెలిసిన ఒక అద్భుతమైన నాగరికత ఐగుప్త్. ఇక్కడ ఫరోలు కేవలం రాజులుగాదు, వాళ్ళు భూమిమీద నడిచే దేవుళ్ళు. వాళ్ల మాటకు ఎదురులేదు, వాళ్ల అధికారం తిరుగులేనిది. కాని ఈ అద్భుతమైన వైభవం నీడలో ఒక చీకటి కోణం కూడా ఉంది. ఒక జాతి ప్రజలు తరతరాలుగా బానిసత్వపు సంకెళ్లలో నలిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మన కథానాయకుడు పుట్టాడు. అతను రెండు విభిన్న ప్రపంచాలకు చెందినవాడు. ఒకవైపు రాజమహల్లోని భోగాలు, అధికారం, మరోవైపు తన వాళ్లైన బానిసల ఆర్తనాదాలు. అతని పేరే మోషే. చూడండి, ఒకవైపు ఫారో ఆస్థానం, అక్కడ సంపదకు అధికారానికి కొదవే లేదు. మరోవైపు హెబ్రీ బానిసలు, వాళ్ల జీవితం అంతులేని వేదన. ఈ రెండు ప్రపంచాల మధ్య మోషే నలిగిపోయాడు. అతను ఫారో కుమార్తె చేతిలో ఒక రాకుమారుడుగా పెరిగాడు, నిజమే. కాని అతని నరనరాల్లో ప్రవహించేది బానిసల రక్తం. ఈ అంతర్మదనమే అతని భవిష్యత్తును శాసించబోతోంది. అంతలోనే ఒక్క చర్య అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది, తలకిందులు చేసేసింది. తన ప్రజలమీద జరుగుతున్న అన్యాయాన్ని కళ్లారా చూసి సహించలేకపోయాడు. ఆ ఆవేశంలో ఒక ఐగుప్తీయుడిని చంపేశాడు. అంతే, ఐగుప్తు రాకుమారుడు ఇప్పుడు ఒక పరారీ. ఆ తర్వాత 40 సంవత్సరాలు మిథ్యాను అరణ్యంలో ఒక సాధారణ గొర్రెల కాపరిగా గడిపాడు. రాజభవనాన్ని వదిలి కఠినమైన ఎడారినే తన గురువుగా చేసుకున్నాడు. బహుశా ఇది తెలియకుండానే జరిగిన ఒక శిక్షనేమో. అలా ఎన్నో ఏళ్లు గడిచాక ఒకరోజు హోరేబు పర్వతం మీద ఒక వింతైన అసాధారణమైన దృశ్యం అతని కంటపడింది. ఒక పొద మంటల్లో కాలిపోతోంది, కాని విచిత్రంగా అది బూడిదవ్వట్లేదు. ఆశ్చర్యంగా చూస్తున్న మోషేకు ఆ పవిత్రమైన మంటల్లోంచి ఒక స్వరం వినిపించింది. అది తన పేరు పెట్టి పిలిచింది. ఆ పిలుపు ఒక ఆదేశం, తన ప్రజలను బానిసత్వం నుంచి విడిపించమని దేవుడిచ్చిన పిలుపు. ఆదేశం చాలా సూటిగా స్పష్టంగా ఉంది. ఫారో దగ్గరికి వెళ్ళు, నా ప్రజలను పోనివ్వు అని చెప్పు. ఒక్కసారి ఆలోచించండి, భూమి మీద అత్యంత శక్తివంతమైన పాలకుడిని ఎదుర్కోవాలి. దశాబ్దాలుగా గుర్రెల్ని కాసుకుంటున్న మోషే ఇప్పుడు ఏకంగా ఒక జాతినే నడిపించాలి. ఎంత పెద్ద బాధ్యత! సరే, దేవుడి ఆజ్ఞతో మోషే తిరిగి ఐగుప్తుకు వచ్చాడు. తన సోదరుడు అహరోనుతో కలిసి నిండు సభలో ఫెరో ముందు నిలబడ్డాడు. ఇది ఇద్దరు మనుషుల మధ్య జరిగే మామూలు ఘర్షణ కాదు. ఇది మానవ అహంకారానికి, దైవిక సంకల్పానికి మధ్య జరగబోయే పోరాటానికి నాంది. ఫరో సమాధానం అతని అహంకారానికి నిలువుతద్దంలా ఉంది. యెహోవా ఎవరు? నేను ఆయన మాట ఎందుకు వినాలి? నాకు ఆ యెహోవా ఎవరో తెలియదు. నేను ఇజ్రాయేలీయుల్ని పంపను అన్నాడు. అంతేకదా, తనే భూమిమీద దేవుడునని అనుకుంటున్నాడు. అలాంటివాడు తన అధికారాన్ని ప్రశ్నించే ఇంకో శక్తిని ఎలా ఒప్పుకుంటాడు? ఫరో ఊరికే మాటలతో వదిలేయలేదు. ఆ కోపాన్ని హెబ్రీయుల మీద చూపించాడు. వాళ్ల పనిని ఇంకా కఠినం చేసేశాడు. ఇకపై ఇటుకలు చేయడానికి గడ్డి ఇవ్వరట, కాని రోజుకి ఎన్ని ఇటుకలు చేయాలో అన్ని చేసి తీరాల్సిందే. ఇది వాళ్లని మరింత నిరాశలోకి నెట్టింది. చివరికి వాళ్లు మోషేమీదే తిరగబడ్డారు. ఫరో హృదయం ఇంకా కఠినంగా మారింది. దీంతో ఈ ఘర్షణ ఒక కొత్త, భయంకరమైన దశలోకి అడుగుపెట్టింది. ఇక మాటల యుద్ధం ముగిసింది. ఇప్పుడు ప్రకృతి శక్తులే నేరుగా యుద్ధరంగంలోకి దిగబోతున్నాయి. ఇప్పుడు జరగబోయేవి కేవలం యాదృచ్ఛికంగా వచ్చే ప్రకృతి విపత్తులు కాదు. ప్రతి తెగులు ఒక ఖచ్చితమైన దాడి. ఐగుప్తు ప్రజలు పూజించే ప్రతి దేవతను, వాళ్ల నమ్మకాలను పునాదులతో సహా పెకిలించి వేసేలా వీటిని రూపొందించారు. ఇది యెహోవా తన శక్తిని ఐగుప్తుకు చూపించబోతున్న ఒక భయంకరమైన ప్రదర్శన. మొదటి దాడి ఐగుప్తు జీవనాధారం మీద జరిగింది.
నైలు నది మొత్తం రక్తంగా మారిపోయింది. తరువాత కప్పలు. దేశమంతా కప్పలతో నిండిపోయింది. ఆ తర్వాత భూదేవుడు గెబ్బను సవాలు చేస్తూ నేలమీదున్న ధూళియంత ప్రాణం పోసుకుని చిన్న చిన్న దోమలుగా మారిపోయి ప్రజల్ని పీడించడం మొదలుపెట్టింది. ఫెరో మాంత్రికులు మొదటి 2 తెగుళ్లను ఏదోలా అనుకరించారు. కాని మూడోలొచ్చేసరికి చేతులెత్తేశారు. ఇది ఖచ్చితంగా దేవుడు పనే అని ఒప్పుకోక తప్పలేదు. అయినా సరే ఫరో మనసు మారలేదు. దాంతో తెగుళ్ళు మరింత భయంకరంగా మారాయి. దేశాన్ని ముంచెత్తిన ఈగల దండు, ఐగుప్తీయుల పశువులన్నీ రోగాలతో చచ్చిపోవడం, వాళ్ల శరీరాలపై నరకాన్ని చూపించే బాధాకరమైన కురుపులు, ఆకాశం నుంచి నిప్పుతో కూడిన వడగళ్లు కురిశాయి. ఆ తర్వాత మిగిలిన కాస్త పచ్చదనాన్ని కూడా నాశనం చేయడానికి లక్షలాది మిడతలు దండెత్తి వచ్చాయి. ఒక్కో తెగులుతో ఐగుప్తు సామ్రాజ్యం కుప్పకూలిపోతోంది. ఇక 9వ తెగులు. ఇది శరీరాన్ని కాదు, మనిషి ఆత్మనే దెబ్బతీసింది. అది చీకటి. 3 రోజులపాటు ఐగుప్తు దేశం మొత్తం చిమ్మా చీకట్లో మునిగిపోయింది. ఇది మామూలు చీకటి కాదు, చేత్తో తాకగలమేమో అన్నంత దట్టమైన భరించలేని అంధకారం. వాళ్లు అత్యంత శక్తిమంతుడిగా కొలిచే సూర్యదేవుడు రా ఓడిపోయాడు. ఇది ఐగుప్తు ప్రజల ఆత్మవిశ్వాసం మీద పడ్డ అతిపెద్ద దెబ్బ. 9 సార్లు ఫరోకు అవకాశం దొరికింది. 9 సార్లు అతను మొండిగా నిరాకరించాడు. ఇప్పుడు చివరిది, అన్నిటికన్నా భయంకరమైనది, అత్యంత వినాశకరమైన దెబ్బ తగలబోతోంది. ఇది ఐగుప్తు చరిత్రను శాశ్వతంగా మార్చేయబోతోంది. ఈ వినాశనం నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఇశ్రాయేలీలకు ఒక స్పష్టమైన ఆదేశం వచ్చింది. ప్రతి కుటుంబం ఒక గొర్రెపిల్లను బలి ఇచ్చి దాని రక్తాన్ని తీసి వాళ్ల ఇంటి ద్వారబంధాలకు పూయాలి. ఆ రక్తం ఒక గుర్తు. ఆ రాత్రి ఐగుప్తు దేశమంతటా సంచరించబోయే మరణదూతకు ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోమని చెప్పే గుర్తు. అదే పస్కా. ఆ రాత్రి ఐగుప్తులో ఏ ఒక్క ఇంట్లోనూ నిశ్శబ్దం లేదు. ప్రతి ఇంట్లోంచి గుండెలు పగిలే ఆర్తనాదం వినిపించింది. రాజభవనం నుండి చెరసాల వరకు ప్రతి ఐగుప్తు కుటుంబం తమ తొలి సంతానాన్ని కోల్పోయింది. చివరికి ఫరో సొంత కొడుకు కూడా చనిపోయాడు. అంతే, ఆ దెబ్బతో ఫరో అహంకారం ముక్కలైపోయింది. దుఃఖంతో, ఓటమితో పూర్తిగా కుంగిపోయిన ఫరో మోషేనూ అహరోనునూ పిలిపించాడు. వెళ్ళండి, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించాడు. ఆ ఒక్క మాటతో 400 సంవత్సరాల బానిసత్వం ఆ రాత్రితో అంతమైంది. శతాబ్దాల బానిసత్వం తర్వాత లక్షలాది మంది ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ హడావిడిగా ఐగుప్తును విడిచిపెట్టారు. కాని వాళ్ల ప్రయాణం అప్పుడే మొదలైంది. వాళ్ల ముందున్న మార్గం ఇంకా చాలా ప్రమాదాలతో నిండియుంది. అరణ్య మార్గంలో దేవుడే వాళ్లని ముందుండి నడిపించాడు. పగలు ఒక మేఘస్తంభంగా, రాత్రి ఒక అగ్నిస్తంభంగా దారి చూపించాడు. కాని వాళ్ల వెనక ఐగుప్తులో ఫరో దుఃఖం కాస్త కోపంగా మారింది. తన బానిసలను అలా వదిలేయడాన్ని అతను సహించలేకపోయాడు. వెంటనే తన శక్తివంతమైన సైన్యాన్ని మళ్లీ సమీకరించాడు. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ఒడ్డున చిక్కుకుపోయారు. వాళ్ల ముందు అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, వాళ్ల వెనుక దుమ్ము రేపుకుంటూ వస్తున్న ఫరో సైన్యం. కొద్దిసేపటి క్రితం వాళ్లు పొందిన స్వేచ్ఛ ఇప్పుడు భయంగా మారింది. తప్పించుకోవడానికి దారేలేదు. ఇది అంతమా? కాని మోషే తన విశ్వాసాన్ని వదల్లేదు. దేవుడి ఆజ్ఞ ప్రకారం తన చేతిని సముద్రం వైపు చాపాడు. ఆ తరువాత జరిగింది ఒక మహాద్భుతం. ఆ రాత్రంతా ఒక బలమైన గాలి వీచి సముద్రాన్ని రెండుగా చీల్చేసింది. నీళ్లు 2 వైపులా ఎత్తైన గోడల్లా నిలబడ్డాయి. మధ్యలో ఆరిన నేలమీద ఒక దారి ఏర్పడింది. ఇశ్రాయేలీలు అవతలి ఒడ్డుకు చేరగానే మోషే మళ్లీ తన చేతిని చాపాడు. అంతే, ఆ నీటి గోడలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఫరో రథాలు, గుర్రాలు, సైనికులు, మొత్తం సైన్యం సముద్రగర్భంలో కలిసిపోయింది. ఆ రోజు ఎర్ర సముద్రం ఒడ్డున ఒక బానిస జాతి ఒక కొత్త దేశంగా స్వేచ్ఛను పొందింది. ప్రపంచం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుంది. మానవ సామ్రాజ్యాలు ఎంత బలమైనవైనా దైవిక సంకల్పం ముందు, విశ్వాసం ముందు అవి నిలవలేవని. ఆనాటి ఘర్షణ ప్రతిధ్వనులు ఈనాటికీ మనకు వినిపిస్తూనే ఉన్నాయి.